ఈశావాస్యోపనిషత్తు 4వ మంత్రం. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షతు తద్భావతో జ్ఞానత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిస్వా దదాతి. భావం: ఆత్మ కదిలేది కాదు, కదలనిది కాదు. అది ఏకమైనది, మనస్సు కన్నా వేగమైనది. దాన్ని దేవతలు అందుకోలేరు. అది అన్నింటికంటే పరిగెట్టే వాటికి అన్నింటికంటే ముందే ఉన్నది. ఇతరమైన వాటిని అన్నిటినీ అది దాటిపోగలదు. దాని ఆధారంగానే వాయువు నీటిని నిలబెడతా ఉన్నది. ఇంకా వివరాలు: ఆత్మను తెలుసుకొని ఆత్మానుభూతిని చెందకపోతే ఆత్మహత్య చేసుకున్నట్లే. అంటే వారికి తిరిగి నీచ జన్మలే, చీకటి జీవితాలే కలుగుతాయి. కనుక ఆత్మను తెలుసుకోవాలి. అంటే ఎలా? ముందుగా శరీరంతో నిష్కామ కర్మలు చేస్తూ మనస్సును నిర్మలం చేసుకొని బుద్ధిని శుద్ధం చేసుకొని సూక్ష్మబుద్ధితో ఆత్మను తెలుసుకోవటకు వీలు అవుతుంది. ఈ ప్రపంచాన్ని అంతటినీ ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తున్నది ఏదో అద్భుతమైన శక్తి. భూమిని, ఇతర గ్రహాలను వాటి వాటి కక్షల్లో వాటి వేగంతో త్రిప్పుతూ అద్భుత శక్తి కలిగి ఉన్నది. ఆ శక్తి ఎక్కడ కూర్చొని దీనిని అంతటినీ నడుపుతున్నది? ఇలా ఆలోచిస్తే ఆ శక్తి ఈ బ్రహ్మాండం అంతటా వ్యాపించి ఉండి అన్నింటికీ ఆధారమై అధిష్టానమై ఉన్నది అని తెలుస్తూ ఉన్నది. అదే ఆత్మ అని పరమాత్మ. దాన్ని ఎలా తెలుసుకోవడం, ఎలా గుర్తించటం అంటే అది సర్వవ్యాపి, అంతటా ఉండేది. అది అంతటా ఉన్నది కనుక అది లేని చోటు అనేది లేదు. అది అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి అది కదిలే అవకాశమే లేదు. నీవు ఒక గదిలో కూర్చున్నావు అనుకో, అక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నది కాబట్టి ఒక చోట నుంచి మరి ఒక చోటకి కదులుతూ ఉన్నావు. ఒకవేళ గదంతా నీవే ఆవరించుకొని ఉన్నావు అనుకో, అప్పుడు ఎలా కదులుతావు? అలాగే అంతటా ఉన్న ఆత్మ ఎలా కదులుతుంది? కదలదు. అది ఏకం, ఒక్కటే, అద్వితీయం, రెండవది లేదు అని. ఆత్మతో సమానమైనది మరొకటి ఏదీ లేదు. అది ముక్కలు చేయడానికి వీలు కానిది, ముక్కలు చేయబడనది. మన మనసో జవీయ, మనస్సు కంటే కూడా అది వేగమైనది. ఈ లోకంలో అన్నింటికంటే వేగమైనది ఏది అని ధర్మరాజును యక్షుడు ప్రశ్నించగా, మనస్సు. దానికంటే వేగమైనది ఆత్మ అని చెప్తాడు. ఆత్మ కదలనిది అని పైన చెప్పి ఇప్పుడేమో మనస్సు కన్నా వేగమైనది అని చెప్తున్నారు. ఇది ఎట్లా సాధ్యం? నిజమే, మనస్సు వెళ్ళగలిగిన ఏ చోటునైనా అది ముందే అక్కడ ఉన్నది కదా. కనుక అది కదలకుండానే ఉన్నది. మనస్సు కన్నా వేగమైనది. నేను హిమాలయాలకు వెళ్ళాలి అనుకున్నావు అనుకో, తక్షణమే నీ మనస్సు అక్కడకు చేరుతుంది. కానీ మనస్సు కంటే ముందే అక్కడ ఆత్మ ఉన్నది కదా. మనస్సు కంటే ముందే అక్కడ ఆత్మ చేరింది అని తెలుసుకోవచ్చు.
దేవతలు దాన్ని తెలుసుకోలేరు, అందుకోలేరు. అంటే దేవతలు అంటే ఇంద్రియాలు అని తెలియబడతా ఉన్నది. ఎలా అంటే కంటికి సూర్యుడు, వాక్కుకి అగ్ని, చర్మానికి వాయువు, నాలుకకు వరుణుడు, ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి అధిదేవతలు ఉన్నారు. వారి శక్తి వల్లనే ఈ ఇంద్రియాలు నడుస్తూ ఉన్నాయి, పనిచేస్తూ ఉన్నాయి. అంటే వీరు ఇంద్రియాలకు శక్తిని ఇచ్చి ప్రపంచంలో అన్నింటినీ తెలుసుకోగలుగుతూ ఉన్నారు. కానీ ఆ శక్తి తమకు ఎవరి నుండి వచ్చిందో ఆ ఆత్మను మాత్రం వాళ్ళు చూడలేదు. ఇంద్రియాలు బయట ప్రపంచాన్ని తెలుసుకోగలవు, కానీ తమకు లోపల నుండి శక్తిని ఎవరు ఇచ్చారో వారిని చూడలేరు. ఉదాహరణ, బ్యాటరీ లైటులో బల్బు వెలుగుతూ ఉండి చీకటిని పారద్రోలి ఎదురుగా ఉన్న వస్తువులను చూపుతూ ఉన్నది. కానీ తనకు ఆ శక్తిని ఇచ్చుచున్నటువంటి బ్యాటరీని మాత్రం చూడలేదు. అలాగే దేవతలు ఆత్మను అందుకోలేవు. అంటే ఇంద్రియాల ద్వారా ఆత్మను తెలుసుకోవటం అసాధ్యం అని తెలియబడతా ఉన్నది. ఇదే విషయం కేనోపనిషత్తులో ఒక ఉదాహరణ చెప్పింది. దేవతల గర్వాన్ని అణచడానికి పరమాత్మ ఒకప్పుడు యక్ష రూపంలో ప్రత్యక్షం అయ్యాడు. దానిని, ఆ శక్తిని ఎవరో తెలుసుకొని రమ్మనమని ఇంద్రుడు మొదట అగ్నిని, తర్వాత వాయువుని, తర్వాత వరుణుణ్ణి పంపిస్తారు. కానీ వారు ఆ శక్తిని తెలుసుకోలేకపోతారు. ఆ తర్వాత ఇంద్రుడు వెళతాడు. ఇంద్రుడు స్వయంగా వెళ్ళిన యక్షరూపం అక్కడ కనిపించలేదు, అదృశ్యం అయ్యింది. అగ్ని వాక్కుకు అధిష్టాన దేవత, వాక్కు కర్మేంద్రియాలకు ప్రతినిధి, వాయువు చర్మానికి అధిష్టాన దేవత, అది జ్ఞానేంద్రియాలకు ప్రతినిధి. ఇంద్రుడు అంటే ఇంద్రియాలకు అన్నింటికి కూడా అధిపతి. ఇంద్రుడు మనసుకు అధిష్టాన దేవత. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, చివరకు మనస్సు ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోయినవి. కాబట్టి దేవతలు ఆత్మను తెలుసుకోలేరు అని చెప్పటం జరిగింది. అది కదలకుండా స్థిరంగా ఉండి పరిగెత్తే అన్నింటినీ దాటిపోతుంది. ఆత్మ అనేది అంతటా ఉన్నది, అది లేని చోటు లేదు. కనుక ఈ గ్రహాలు కానీ, సూర్య మండలం కానీ, మానవులు కానీ, క్రిమి కీటకాదులు కానీ, పశుపక్షాదులు కానీ అన్నింటినీ కూడా దానిలోనే ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ కూడా తిరుగుతా ఆత్మ పైనే తిరుగుతూ ఉన్నాయి, కదులుతూ ఉన్నాయి, పరుగెడుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎంత పరుగులు పెట్టినా కానీ దీనిని దాటి వెళ్ళలేవు. విష్టభ్యాహ మిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అని గీత 10వ అధ్యాయంలో 42వ శ్లోకంలో చెప్పబడింది. ఈ జగత్తు అంతటినీ నేనే ఒక్క అంశతో ధరించి నిలిచి ఉన్నాను అని చెప్పబడతా ఉన్నది. అంటే ఈ విశ్వం అంతా పరమాత్మలో ఒక్క చిన్న భాగం మాత్రమే. ఆ అంశంలోనే అన్నీ పరిగెడుతూ ఉన్నాయి. ఎంత పరిగెత్తినా అవి అంతటా ఉన్న ఆత్మను దాటి పోలేకపోతా ఉన్నాయి. వీటి అన్నింటినీ ఆ పరమాత్మే దాటిపోయి ఉన్నది. తస్మిన్నపో మాతరిశ్వా దదాతి అనే ఈ మంత్రంలోని ఈ పాదం జగత్తునకు ఆ పరమాత్మే ఆధారం అని నిగూఢ భాషలో తెలియజేస్తూ ఉన్నది. వాయువు నీటిని ధరించడానికి
ఆధారం ఆ పరమాత్మని అని తెలియజేస్తా ఉన్నాడు. ప్రాణులు అందరికీ ఆధారం భూమి. భూమిలో 3 భాగాలు నీరు, ఒక భాగం భూమి. కనుక నీరు భూమిని నిలబెడతా ఉన్నది. ఈ మొత్తం భూమండలం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు 3 వంతులుగా ఉన్న నీరు చెదిరిపోవటం లేదు కదా. ఏమిటిది దీనికి కారణం? భూగోళం చుట్టూ 150 మైళ్ళ వరకు గాలి వ్యాపించి ఉన్నది. గాలి ఒత్తిడి వల్లనే భూగోళంలోని నీరు చెదిరిపోకుండా నిలిచి ఉన్నది. కనుక నీటిని నిలబెట్టింది వాయువు అని తెలుసుకోవాలి. నీటిని ఒక ఉదాహరణ, నీటితో నింపిన ఒక గ్లాసును తీసుకొని దానికి ఒక కాగితమును నొక్కిపెట్టి ఉంచి గ్లాసును తల్లక్రిందులు చేస్తే నీరు క్రింద పడదు. దానికి కారణం గాలి యొక్క ఊర్ధ్వపీడన శక్తియే. నీటిని నిలబెట్టిన వాయువు సంచరించేది ఆకాశంలో. ఆకాశమే వాయువునకు ఆధారం. వాయువుకు ఆ శక్తి పరమాత్మ వల్లనే లభిస్తుంది. కనుక ఈ జగత్తుకు ఆధారం పరమాత్మే. అలాగే జీవుడి దేహంలో 3 వంతులు నీరే. ఆ నీటిని నిలబెట్టేది ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనే వాయువే. కనుక గాలియే నీటిని నిలబెడతా ఉన్నది. ఎంతకాలం దీనిని నిలబెడుతుంది అంటే ఆత్మ ప్రకాశిస్తూ ఉన్నంత వరకే. అంటే ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే ఈ ఇంద్రియాలు చెలిస్తూ ఉన్నాయి. కనుక జీవుడికి ఆధారం కూడా పరమాత్మే. ఇలా జగత్తునకు రెండింటికి ఆధారం పరమాత్మయే అని తెలుసుకోబడతా ఉన్నది.